Hello friends, very good evening. Welcome to the Hindu analysis for UPSC. Before we begin, ఒకసారి యూపీఎస్సీకి ఇన్స్టిట్యూట్ నుంచి ఆఫర్ చేస్తున్న కోర్సెస్ ఏంటనేది ఒకసారి చూడండి. సో రైట్ నౌ వీ హ్యావ్ 2 courses that are already active. So Economy Infinity is already running and we are starting a new batch from upcoming Tuesday. So Tuesday new batch start అవుతుంది at the same price point of 5,000 rupees. And Polity Infinity ki Monday new batch start అవుతుంది upcoming Monday, again same 5,000 rupees, and this price will change to 8,000 from July నుండి ఫీజు మారిపోతుంది. ఈ మంత్ లో జాయిన్ అయిన వాళ్ళందరికీ 5,000 అక్కడ నుంచి మారుతుంది. సో రిమైనింగ్ కోర్సెస్ ఇంకా త్వరలో రాబోతున్నాయి, ప్రస్తుతానికైతే లేవు. దీస్ ఆర్ ద జనరల్ స్టడీస్ కోర్సెస్ ఫర్ యూపీఎస్సీ. సో దీస్ ఆర్ ది కోర్సెస్ ఫర్ యాప్టిట్యూడ్, యూ నో ఇట్. ఇంగ్లీష్ కోసం మీరు ఎస్ఏ రైటింగ్ ఇంప్రూవ్ చేసుకోవాలి, హిందూ పేపర్ చదవడంలో స్కిల్స్ బిల్డ్ చేసుకోవాలి, పేపర్ రీడింగ్ అండ్ కాంప్రహెన్షన్ ఇంప్రూవ్ చేసుకోవాలంటే యూ కెన్ ఆల్వేస్ టేక్ దిస్, అండ్ ఇట్స్ ఎ హైలీ రికమెండెడ్ కోర్స్ ఫర్ ఆల్ యూపీఎస్సీ ఆస్పిరెంట్స్. చాలా మంది నెగ్లెక్ట్ చేసే ఏరియా ఇది. పేపర్ మనంతట మనమే చదువుకొని అర్థం చేసుకోవాలంటే యూ నీడ్ టు హ్యావ్ సౌండ్ వొకాబులరీ అండ్ సౌండ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద లాంగ్వేజ్. అది మస్ట్. ఈవెన్ ఎస్ఏ రైటింగ్ లో కూడా మంచి లాంగ్వేజ్ లేకపోతే మార్క్స్ పడవు. సో వెరీ ఇంపార్టెంట్ టు లెర్న్ ఇంగ్లీష్ ప్యారలలీ. దీని మీద ఎక్కువ ప్రెషర్ పెట్టుకోవద్దు, సరదాగా నేర్చుకోండి. ఇట్స్ ఎ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ కోర్స్, ఇట్ ఇస్ ఎ మస్ట్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. అండ్ సీసాట్ ఉంటుంది కాబట్టి ఈ కోర్స్ తీసుకోవచ్చు, లేదా మ్యాథ్స్ లో వీక్ అయ్యే వాళ్ళు యూ కెన్ గో ఫర్ ఇన్ఫినిటీ కోర్స్. ఇదే లైఫ్ టైమ్ వ్యాలిడిటీ ఉంటుంది. సీసాట్ కి అవసరమైన ప్రతి ఒక్క స్కిల్ కూడా మీకు బిల్డ్ అయిపోతుంది. 6,000 ప్లాన్ లో 2,000 ఇంగ్లీష్ కూడా కలిపే వస్తుంది. సో వరీ అవ్వాల్సిన పని లేదు. యూ కెన్ చూస్ బిట్వీన్ దీస్ టూ, ఆర్ ఇఫ్ యూ ఆర్ ఓన్లీ వీక్ ఇన్ ఇంగ్లీష్ యూ కెన్ గో ఫర్ దిస్. So these are my contact details. WhatsApp me on this number, call me on this number if you have any doubts. యూపీఎస్సీ స్టాండర్డ్ కి ఏమాత్రం తగ్గకుండా ఇంకా బెటర్ స్టాండర్డ్ సెట్ చేసే ప్రయత్నంలో ఉన్నాం. లైవ్ ఎగ్జాంపుల్స్ ద్వారా ఎక్స్ప్లెనేషన్ అనేది జరుగుతుంది కాబట్టి అర్థం చేసుకోవడం అనేది బెటర్గా ఉంటుంది. కన్జంప్షన్ ఈజ్ బెటర్. నేను మీకు అర్థం కాని భాషలో హైఫై లాంగ్వేజ్ మాట్లాడేసి యూపీఎస్సీ చెప్పేస్తున్నాను అనిపించుకోవడం నాకు ఇష్టం లేదు. నేను చెప్పేది సింపుల్ లాంగ్వేజ్ ఉంటుంది, మీకు అర్థమవుతుంది, కాన్సెప్ట్ ఎక్కడ కూడా డైల్యూట్ అవ్వదు. ఇఫ్ యూ స్టిల్ హ్యావ్ ఎనీ మోర్ డౌట్స్, కొన్ని క్లాసెస్ అప్లోడ్ చేశాను, వాచ్ దెమ్. అండ్ ఫీ కూడా కావాలనే తక్కువ పెట్టాను. అండ్ ఫ్రమ్ జూలై ఆన్వర్డ్స్ ఇట్ విల్ బి 8,000 per subject. Even then it is much lower compared to competition. సో ఇవాళ ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ఆర్టికల్ నెంబర్ 1, బీయింగ్ వోకల్ ఆన్ ద రైట్ లోకల్. బ్యూటిఫుల్ ఆర్టికల్. ఎందుకంటే ఆత్మనిర్భర్ భారత్ లో భాగంగా మనం సెల్ఫ్ రిలయంట్ ఇండియా, నరేంద్ర మోదీ గారు ఫిస్కల్ స్టిమ్యులస్ అనౌన్స్ చేసినప్పుడు ఈ స్పోక్ అబౌట్ సెల్ఫ్ రిలయంట్ ఇండియా. సో ఇండియా లోకల్ మీద ఎక్కువ స్ట్రెస్ చేస్తున్నారు, ప్లస్ మనం లోకల్ గా అన్ని సమకూర్చుకోవాలి, విదేశాలపైన డిపెండెన్సీ తగ్గించాలి అనే విషయాన్ని ఆయన బాగా స్ట్రెస్ చేశారు. అయితే అది ఎటువంటి లోకల్? ఇట్ హ్యాస్ టు బి రైట్ కైండ్ ఆఫ్ లోకల్. అండ్ దిస్ ఆర్టికల్ టాక్స్ అబౌట్ ఫోకసింగ్ ఆన్ రైట్ కైండ్ ఆఫ్ లోకల్. లోకల్ అంటే ఇంకా ప్రతిదీ మనం బోర్డర్ షట్ చేసేసి ఎవరితో మాట్లాడకుండా వెళ్ళిపోవడం అని కాదు. రైట్ కైండ్ ఆఫ్ లోకల్ మీద ఫోకస్ చేయాలని చెప్పి ఆర్టికల్ చెప్తుంది. అయితే ఈ ఆర్టికల్లో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని మనం ఒకసారి చూద్దాం. ఫస్ట్ థింగ్ ఏంటంటే COVID-19 వల్ల ఏం జరిగిందో చూడండి. ఈ పారాగ్రాఫ్ ఇక్కడ వరకు, మిగిలింది ఏది అవసరం లేదు. ఈ పారాగ్రాఫ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ పారాగ్రాఫ్ లో ఏం చెప్పారంటే COVID-19 వల్ల విదేశాల్లోనూ సిటీస్ లోనూ రకరకాల ప్రాంతాల్లో ఉన్న వాళ్ళంతా కూడా దే వెంట్ బ్యాక్ టు దేర్ హోమ్ టౌన్స్. సో అందరు కూడా వాళ్ళ హోమ్ టౌన్స్ వెళ్ళిపోయారు, అంటే విలేజెస్ కి వెళ్ళిపోయారు. ఒకప్పుడు విలేజెస్ యూస్ టు లుక్ లైక్ డిజర్టెడ్ ప్లేసెస్. డిజర్టెడ్ అంటే ఎవరు ఉండకుండా, ఆ విలేజెస్ లో ఏముంది, అక్కడ మనకి భవిష్యత్తు లేదు అనే కారణాలతో చాలా మంది భవిష్యత్తు కోసం, ఉద్యోగాల కోసం, పని కోసం సిటీస్ కి వెళ్ళిపోయిన వాళ్ళంతా మళ్ళీ విలేజెస్ కి వచ్చారు. నౌ ఆల్ విలేజెస్ ఆర్ ఫ్లష్ విత్ పీపుల్. అయితే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటి? దీస్ పీపుల్ కమ్ విత్ లాట్ ఆఫ్ డైవర్స్ స్కిల్ సెట్. మనకు ఒక ట్రెడిషనల్ గా ఒక ఒపీనియన్ ఉండిపోయింది. విలేజెస్ అనగానే మనకు ఒపీనియన్ ఏంటి? ఎయిదర్ ఫార్మర్స్ ఆర్ లేబరర్స్, ఒక ఒపీనియన్ అనమాట. అందుకని గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఎంతసేపు కూడా ఫార్మర్స్ కోసం కిసాన్ క్రెడిట్ కార్డ్ ద్వారా వాళ్ళకి ఫండింగ్ అందించేలాగా ట్రై చేయడం, లేబరర్స్ కోసం మన్రేగా, గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్స్, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ మన్రేగా ద్వారా వాళ్ళకి ఇస్తుంది.
అయితే ఇప్పుడు మారిన డెమోగ్రాఫిక్స్ COVID-19 వల్ల అందరూ ఊళ్ళకి రావడం వల్ల మెజారిటీ ఆఫ్ దెమ్ హ్యావ్ రీయునైటెడ్ విత్ దేర్ ఫ్యామిలీస్. ఊళ్ళలో ఎవరైతే ఫ్యామిలీస్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారో అందరూ మళ్ళీ వెనక్కి వచ్చి వాళ్ళ ఫ్యామిలీస్తో కలిశారు. ఇలాంటి టైంలో ఈ రెండింటి పైన ఫోకస్ చేస్తే సరిపోదు. వాళ్ళకి అవసరమైన అన్ని ఫెసిలిటీస్ అందించే బాధ్యత గవర్నమెంట్ తీసుకోవాలి. సో అంటే ఒకసారి ఆలోచించండి, మన విలేజెస్ లో డిఫరెంట్ స్కిల్స్ ఉన్న పీపుల్ ఉన్నప్పుడు ఆ స్కిల్స్ తో వాళ్ళు అక్కడే వాళ్ళ ఊర్లోనే ఉంటూ వాళ్ళ జీవితానికి బతకడానికి సరిపడా ఇన్కమ్ ఎర్న్ చేసుకునే అవకాశాలు ప్రభుత్వాలు కల్పించాలి. ఏ రకంగా కల్పించవచ్చు? లోకల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని సాలిడ్గా బిల్డ్ చేయొచ్చు. అంటే హాస్పిటల్స్ బిల్డ్ చేయడం, స్కూల్స్ బిల్డ్ చేయడం, ఇంకా వాళ్ళకి సోషల్ సెక్యూరిటీ నెట్ని వైడెన్ చేయడం. అంటే సోషల్ సెక్యూరిటీ అంటే అర్థం ఏంటి? గవర్నమెంట్ ఇచ్చే స్కీమ్స్ కానీ, లేకపోతే వాళ్ళకి రేషన్ కార్డు తీసుకోండి, ఇవన్నీ తీసుకోండి, వీటన్నిటిని మనకి స్టేట్ గవర్నమెంట్ ప్లస్ సెంట్రల్ గవర్నమెంట్ వెల్ఫేర్ స్కీమ్స్లో అన్నింటిలో వాళ్ళని పార్టిసిపేట్ అయ్యేలా చేయడం. వాళ్ళ ఐడియల్లీ గవర్నమెంట్ షుడ్ టేక్ కేర్ ఆఫ్ దెమ్ యాజ్ వెల్. అంటే ఇంతకు ముందు ఉన్న వాళ్ళే కాదు, ఇప్పుడు విలేజెస్ యొక్క డెమోగ్రఫీ మారిపోయింది, డెమోగ్రాఫిక్స్ మారిపోయి చాలా ఎక్కువ మంది విలేజెస్కి వెనక్కి వచ్చేసారు. సో వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం తన పథకాలను ప్రకటించాలి. అండ్ దీస్ థింగ్స్ షుడ్ నాట్ బి లిమిటెడ్ ఓన్లీ టు ఏం చెప్పాను, మహాత్మా ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ మరియు రైతులకి క్రెడిట్ ఇవ్వడం, ఈ రెండు మాత్రమే కాదు, మిగిలిన అన్నింటిలో కూడా పార్టిసిపేట్ చేయాలి. ఎలా చేయొచ్చు? బ్యాంకుల ద్వారా వాళ్ళకి రుణాలు ఇప్పించవచ్చు. అంటే వాళ్ళు ఏదైనా కొత్తగా లోకల్గా ఏదైనా ఇండస్ట్రీ పెట్టాలనుకున్నారు, లోకల్గా ఏదైనా చేద్దాం అనుకుంటున్నారు, గవర్నమెంట్ షుడ్ ఎంకరేజ్ దెమ్ త్రూ బ్యాంక్స్. బ్యాంక్స్ ఇప్పుడు ఏం చేస్తున్నాయి? రైతులకి రుణాలు ఇచ్చే కార్యక్రమాలు జరుగుతున్నాయి. అలాగే MSMEs, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్కి రుణాలు ఇచ్చే కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ రెండు కాకుండా వీళ్ళు కొత్త కేటగిరీ, వీళ్ళు కొత్తగా వచ్చారు, వీళ్ళకి తెలియకపోవచ్చు. సో వీళ్ళకి కూడా సపోర్ట్ చేసే కార్యక్రమాలు అనేది బ్యాంక్స్ ద్వారా చేయాలి, క్రెడిట్ వచ్చేలా చేయాలి అని చెప్పి చెప్తున్నారు. This is one thing that the author is talking about, right? So they are from all walks of life. Okay, so new government policy should help them use their skills and new perspectives to reimagine their communities while they are living. కమ్యూనిటీ మొత్తం రూపురేఖలు మారిపోతాయి, ఎందుకంటే చాలా మంది చేరారు. స్కిల్డ్ పీపుల్ ఎక్కడ ఉంటే అక్కడ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. ఇంతకుముందు ఏంటంటే విలేజెస్లో ఆపర్చునిటీస్ లేక స్కిల్ ఉన్న వాళ్ళు బయటకు వెళ్ళిపోయారు. సో వాళ్ళకి ఆపర్చునిటీస్ ప్రభుత్వమే కల్పిస్తే ఎకానమీ మారిపోతుంది, రూపురేఖలు మారిపోతాయి. ఇట్ విల్ బి ఏ కంప్లీట్లీ డీసెంట్రలైజ్డ్ డెవలప్మెంట్ అంతా కూడా సెంటర్ సిటీస్లో కాన్సన్ట్రేట్ అవుతుంది. అది డీసెంట్రలైజ్ అయ్యే అవకాశం కూడా దీని ద్వారా లభిస్తుంది. ఇది కూడా రైట్ కైండ్ ఆఫ్ లోకల్. ఈ రకంగా కూడా గవర్నమెంట్ దానిపైన దృష్టి పెట్టవచ్చు. అయితే హౌ టు గెట్ ఇట్ రైట్? ఏ రకంగా ఫోకస్ చేయాలి, ఏ రకంగా వీళ్ళని హెల్ప్ చేయాలి? గవర్నమెంట్ లోకల్ని ఇంప్రూవ్ చేయాలి, లోకల్ని వోకల్ ఫర్ లోకల్ అని చెప్పి అన్నారు, లోకల్ గురించి ఎక్కువగా మాట్లాడుకునేలా చేయాలని చెప్పి ప్రభుత్వం అంటుంది. అది ఏ రకంగా సాధ్యపడుతుంది? ఒక్కసారి ఆలోచించండి. సో జనరల్గా మనకి ఇమీడియట్గా వచ్చే థింకింగ్ ఏంటంటే, చూడండి, ద రాంగ్ కైండ్ ఆఫ్ లోకల్ వుడ్ బి టు ప్రమోట్ గుడ్స్ దట్ ఆర్ మేడ్ ఇన్ ఇండియా త్రూ టారిఫ్స్, కోటాస్ అండ్ న్యూ గవర్నమెంట్ ప్రొక్యూర్మెంట్ రూల్స్. వెరీ ఇంపార్టెంట్ సెంటెన్స్. జనరల్గా మనకి ఏమనిపిస్తుంది? లోకల్ ఇండస్ట్రీ ఫారిన్ ఇండస్ట్రీ వల్ల నాశనం అయిపోతుంది. సో వేరే కంట్రీ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకునే గుడ్స్ వల్ల మన దేశంలో ప్రొడ్యూస్ చేయబడ్డ గుడ్స్కి నష్టం జరుగుతుంది. కాబట్టి సో లోకల్ ఇండస్ట్రీని మనం బాగా ఎంకరేజ్ చేయాలంటే ఇంపోర్టెడ్ గుడ్స్ పైన కంప్లీట్గా టారిఫ్స్ విధించాలి. టారిఫ్ అంటే అర్థం ఏంటి? ఒక రకంగా డ్యూటీస్ లాగా. అంటే వాళ్ళపైన చాలా ట్యాక్స్లు వేసేసి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చైనా నుంచి ఒక వస్తువు మనం ఇండియాలో ఇంపోర్ట్ చేసుకుంటున్నాం అనుకోండి, ఆ వస్తువు ఏ టారిఫ్ లేకపోతే చైనా వాళ్ళు ఏ రేట్కి అయితే వస్తుందో అదే రేట్కి ఇక్కడ అమ్ముతారు. ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపీస్ అనుకోండి వస్తువు, మీకు ఎగ్జాంపుల్స్ ఏది చెప్తున్నాను. అదే ఇండియా దానిపైన 25% టారిఫ్ విధించింది అనుకోండి, అంటే ఇంపోర్ట్ డ్యూటీ విధించింది అనుకోండి, ఆ 100 రూపీస్ వస్తువు కాస్త ఇండియా వచ్చేసరికి ఎంత అవుతుంది? 125 రూపీస్ అవుతుంది. 125 రూపీస్ అయ్యేసరికి ఇట్ విల్ బి లెస్ కాంపిటేటివ్ ఇన్ ది మార్కెట్. ఇండియన్ మార్కెట్లో అది కొంచెం లెస్ కాంపిటేటివ్ అవుతుంది. అది ఎవరికి ఉపయోగపడుతుంది? డొమెస్టిక్ ప్రొడ్యూసర్స్కి ఉపయోగపడుతుంది. ఈ రకంగా లోకల్ని హెల్ప్ చేయాలి అనుకుంటే అది కరెక్ట్ పద్ధతి కాదు అని ఆథర్ ఆర్గ్యూ చేస్తున్నారు. అర్థమవుతుందా? టారిఫ్స్ ద్వారా, రెగ్యులేటరీ స్ట్రక్చర్ ద్వారా మీరు ప్రొడ్యూస్ చేయండి, మొత్తం మేమే కొంటాం, ఈ రకంగా కాదు. దిస్ ఈజ్ నాట్ ద రైట్ కైండ్ ఆఫ్ లోకల్. గవర్నమెంట్ ఆ రకంగా ఆలోచన చేస్తే అది కరెక్ట్ కాదు. ఆ రకమైన లోకల్ ఇంప్రూవ్మెంట్ గురించి మనం మాట్లాడుకోవట్లేదు అని చెప్పి ఆథర్ అంటున్నారు. సో ఆథర్ ఏమంటున్నారంటే, చూడండి, ఇట్ వుడ్ బి షార్ట్ సైటెడ్ టు ఇమాజిన్ that we would reach these consumers if you restricted access to our own markets. అంటే మన మార్కెట్లో వాళ్ళకి అమ్ముకునే అవకాశం ఇవ్వకపోతే ఫారిన్ కంట్రీస్కి, అర్థమవుతుందా? ఫారిన్ కంట్రీస్ వాళ్ళకి ఇండియాకి ఎక్స్పోర్ట్ చేసే అవకాశం ఇవ్వకపోతే, విపరీతమైన టారిఫ్స్ పెడితే ఏం చేస్తారు? వాళ్ళు ఊరుకుంటారా? ఇండియన్ ఎక్స్పోర్ట్స్ పైన వాళ్ళు కూడా టారిఫ్స్ వేస్తారు. ఇప్పుడు చైనాకి అమెరికాకి జరుగుతున్న ట్రేడ్ వార్ లాగే జరుగుతుంది. ఇంకా వేరే కంట్రీ వస్తువులు మన కంట్రీలో రానివ్వకుండా మనం అడ్డుకుంటే, మన కంట్రీ వస్తువులు వేరే కంట్రీలోకి రాకుండా వాళ్ళు కూడా అడ్డుకుంటారు.
అది ఎవరికి మంచి చేయదు. అంటే ఒక రకంగా ఏమవుతుంది, మన కంట్రీలో ప్రొడ్యూస్ చేసే ఐటమ్స్ మనం ఎక్స్పోర్ట్ చేసే అవకాశాన్ని కూడా కోల్పోతాం. ఆ రకంగా నష్టపోయే అవకాశం ఉంటుంది. అండ్ దట్ ఈస్ నాట్ ద వే టు ఎంకరేజ్ లోకల్ అని చెప్పి ఇక్కడ మనకి స్టేట్మెంట్ వస్తుంది. సిమిలర్గా చూడండి, అంటే మనం ఎంత ఇంటర్ డిపెండెంట్గా ఉన్నామో, గ్లోబల్తో డిస్కనెక్ట్ అయిపోవడం లోకల్ కాదు అనేది ఆధార్ యొక్క ఒపీనియన్. ఇప్పుడు సస్టైనబుల్ ఎనర్జీ తీసుకోండి. సస్టైనబుల్ ఎనర్జీ అంటే అర్థం ఏంటి? ఫాజిల్ ఫ్యూయల్స్ మీద డిపెండ్ అనేది సస్టైనబుల్ కాదు. అంటే మనకి కోల్ కానీ లేకపోతే పెట్రోలియం ప్రొడక్ట్స్, క్రూడ్ ఆయిల్ కానీ ఇవన్నీ వీటి మీద డిపెండ్ అయినవి సహజ వనరులు. అవి డిప్లీట్ అయిపోతూ ఉంటాయి. డిప్లీట్ అయిపోతే మళ్ళీ తిరిగి రావు. సస్టైనబుల్ ఎనర్జీ అంటే సోలార్ రేడియేషన్ కానీ, విండ్ పవర్ ద్వారా కానీ, వీటి ద్వారా జనరేట్ చేసే ఎనర్జీ అనేది సస్టైనబుల్ ఎనర్జీ. దీన్ని మనం ఎగ్జాంపుల్గా తీసుకుంటే, ఇప్పుడు మొదట జర్మనీ, కాలిఫోర్నియా లాంటి కంట్రీస్లో చాలా ఎక్స్పెన్సివ్గా ఉండేది. ఫాజిల్ ఎనర్జీ కంటే కూడా మనం సోలార్ ద్వారా తయారు చేసే ఎనర్జీ అనేది చాలా సోలార్ పవర్ చాలా ఎక్స్పెన్సివ్గా ఉండేది. కానీ గవర్నమెంట్స్ వాటిని ఎంకరేజ్ చేయడం కోసం బాగా సబ్సిడైజ్ చేసాయి. సబ్సిడైజ్ చేయడం అంటే అర్థం ఏంటి? దానికి అవసరమైన రా మెటీరియల్ కొనడం కోసం దీనికోసం ట్యాక్సులు బాగా తగ్గించేసి, లేకపోతే గవర్నమెంట్ తిరిగి వాటిని ఎంకరేజ్ చేయడం కోసం పాలసీస్ సపోర్టివ్గా ఉండింది. అందువల్ల ఆ కంట్రీస్లో బాగా ఎంకరేజ్ చేశారు. ఏంటిది? సస్టైనబుల్ ఎనర్జీని ఎంకరేజ్ చేశారు. సో వాళ్ళకి అవసరమైన రా మెటీరియల్ కోసం, ప్లస్ చైనాలో కూడా వాళ్ళు సొంతంగా దీని మీద ఫోకస్ చేసి మాస్ ప్రొడక్షన్ చేశారు సోలార్ ప్యానెల్స్. చైనాలో సోలార్ ప్యానెల్స్ మాస్ ప్రొడక్షన్ చేయడం అనేది ఎక్కువ లార్జ్ స్కేల్లో ప్రొడ్యూస్ చేయడం వల్ల వరల్డ్ వైడ్ వాటి రేట్లు తగ్గాయి. ఎందుకంటే సప్లై బాగా పెరగడం వల్ల ఆబ్వియస్గా రేట్లు తగ్గుతాయి. దాని బెనిఫిట్ ఇండియా కూడా పొందింది. సో చైనా నుండి ఇండియా కూడా వాటిని ఇంపోర్ట్ చేసుకొని ఇండియా కూడా సస్టైనబుల్ ఎనర్జీ ఇనిషియేటివ్స్ ఇండియాలో సక్రమంగా టేకప్ చేయగలుగుతుంది. అదే మనం చైనాతో డిస్కనెక్ట్ అయ్యి ఉంటే ఆ అడ్వాంటేజ్ మనం పొందగలిగే వాళ్ళమా? ఆలోచించండి. సో చైనాలో మాస్ ప్రొడక్షన్ జరగడం వల్లే సోలార్ ప్యానల్స్ చాలా తక్కువ రేటుకి ప్రొడ్యూస్ చేయబట్టాయి. అండ్ ఇఫ్ ఇండియా డజంట్ మేక్ యూజ్ ఆఫ్ దిస్ పర్టికులర్ సిచ్యువేషన్, మళ్ళీ ఇండియాలో మనమే ప్రొడ్యూస్ చేసి మనమే చేయాలి అంటే అవుతుందా? అవ్వదు. సో గ్లోబలైజేషన్ ని కంప్లీట్ గా కట్ చేసేసుకోవడం వల్ల లోకల్ ని ఇంప్రూవ్ చేసుకుంటాం అనుకునే విధానం అనేది కరెక్ట్ కాదు అనేది ఆధార్ యొక్క మెయిన్ ఉద్దేశం అనమాట. సో బేసికల్ గా ఏమంటుందంటే, the pandemic should have made us aware like never before of our interdependencies. అంటే ఒక కంట్రీ ఇంకొక కంట్రీ మీద ఎంతగా డిపెండ్ అయ్యింది అనేది ఇప్పుడే మనం ఇంకా తెలుసుకోకుండా ఉండకూడదు అంటున్నారు. అండ్ లిమిట్స్ ఆఫ్ అవర్ నాలెడ్జ్ అండ్ నీడ్ ఫర్ గ్లోబల్ ఎంగేజ్మెంట్ డిస్కనెక్ట్ చేయకూడదు. గ్లోబల్ ఎంగేజ్మెంట్ ఉంటూనే మనం ఇవన్నీ చేయాలి. వేరే దేశాల్లో ఏదైనా వస్తువు ఎఫిషియెంట్ గా తయారు చేయబడుతుంది, తక్కువ ధరకి తయారు చేయబడుతుంది అంటే దేర్ ఇస్ నో హార్మ్ ఇన్ అలైనింగ్ విత్ దెమ్. వాళ్ళతో మనం అలైన్ అయ్యి తిరిగి తీసుకోవడంలో నష్టం లేదు. ఇవి తను చెప్తున్న ఎగ్జాంపుల్స్ ఏంటంటే, ఇండియా గత లాస్ట్ 2 decades లో మీరు ఫార్మాసిటికల్ తీసుకోండి, ఐటీ సెక్టర్ తీసుకోండి, ఇంకా సమ్ అదర్ సెక్టర్స్లో గ్లోబల్లో టాప్ పొజిషన్లోకి వెళ్ళగలిగింది అంటే ఊరికే కాదు. సో మనం ఫారిన్ కంట్రీస్తో మనం కొలాబరేట్ అయ్యాం, వాళ్ళ నాలెడ్జ్ కూడా చాలా వరకు అబ్జర్వ్ చేసుకున్నాం, వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకున్నాం. ఈ అనుసంధానం జరిగింది కాబట్టి ఇండియన్ ప్రొడక్ట్స్ అనేవి వరల్డ్ వైడ్ పేరు తెచ్చుకోగలిగాయి. గ్లోబల్తో కంప్లీట్గా డిస్కనెక్ట్ అయ్యి ఐసోలేట్ అయితే మనకి మార్కెట్ లేకుండా పోతుంది. ఇండియన్ కస్టమర్స్ గ్లోబల్ మార్కెట్కి వెళ్ళలేరు, గ్లోబల్ కంపెనీస్ ఇండియన్ మార్కెట్లోకి రాలేవు. ఈ ఎక్స్చేంజ్ ఆఫ్ ఐడియాస్ అనేవి జరగవు. ఇప్పుడు మీరు చూడండి, మారుతి తీసుకోండి. మారుతి హ్యాస్ కొలాబరేటెడ్ విత్ సుజుకి. సో మనకి డొమెస్టిక్ గా ఈ కార్స్ మ్యానుఫ్యాక్చరింగ్, ఇంజిన్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీస్ లేవు. సో అందుకని మనం ఏం చేస్తాం, ఆ టెక్నాలజీ జపాన్లో అందుబాటులో ఉంది, సుజుకి తయారు చేసింది, దాంతో కొలాబరేట్ అయ్యి మారుతి ఇండియాలో కార్స్ ప్రొడ్యూస్ చేస్తాం. అలాగే చాలా కంపెనీస్ వేరే కంట్రీస్తో తీసుకోవడం వల్ల ఏమవుతుంది, వాళ్ళ నాలెడ్జ్ మన దగ్గరికి వస్తుంది. మనం పూర్తిగా లోకల్ అనుకోవడం వల్ల ఏమవుతుంది, ఈ క్రూషియల్ ఎడ్జ్ అనేది మనం కోల్పోతాం. ఎడ్జ్ అనేది కోల్పోవడం వల్ల ప్రపంచం ముందుకు వెళ్తున్నా మనం వెనకబడిపోయే అవకాశం ఉంటుంది, పవర్టీ ఇంకా అలాగే ఉండే అవకాశం ఉంటుంది. అందుకని మనం నెక్స్ట్ రెసిలియన్స్, ఇండియాకి ఫినాన్షియల్గా స్ట్రెంత్ తగ్గిపోతుంది. స్ట్రెంత్ తగ్గిపోయినప్పుడు COVID-19 కాదు కదా, ఇంకేది వచ్చినా వాటిని ఎదుర్కొనే శక్తి కోల్పోతాం. సో ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు స్టే గ్లోబల్తో డిస్కనెక్ట్ అవ్వకూడదు అని చెప్తున్నారు. రైట్. సో ఆధార్ ఇంకా ఏం చెప్తున్నారు, సస్టైనబుల్ అండ్ రెసిలియంట్ కమ్యూనిటీస్ కెనాట్ బి బిల్ట్ ఆన్ ఫిస్కల్ అండ్ రెగ్యులేటరీ స్ట్రక్చర్ దట్ ఈస్ హైలీ సెంట్రలైజ్డ్. అనదర్ థింగ్, ఇప్పుడు మన ఇండియాలో ఏం జరుగుతుంది, సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర పవర్ ఎక్కువగా ఉంచుకొని స్టేట్ గవర్నమెంట్స్ కి, లోకల్ గవర్నమెంట్స్ కి ఎటువంటి పవర్ ని డివాల్వ్ చేయకపోతే, ట్రాన్స్ఫర్ చేయకపోతే, ఫండ్స్ ఇవ్వకపోతే ఈ హైలీ సెంట్రలైజ్డ్ ఎన్వైరన్మెంట్ లో సస్టైనబుల్ అండ్ రెసిలియంట్ ఎకానమీస్ బిల్డ్ అవ్వవు. దీని అర్థం ఏంటంటే, సస్టైనబుల్ అండ్ అర్థం ఏంటంటే, చూడండి ఇప్పుడు ఎక్కడికక్కడ ఎకానమీస్ బిల్డ్ అయ్యాయి. మన మహాత్మా గాంధీ గారు చెప్పినట్టు గ్రామ స్వరాజ్యం అనేవాళ్ళు, అంటే
విలేజ్ ఎకానమీస్, ఎక్కడికక్కడ విలేజెస్ సస్టైనబుల్ గా వాళ్ళకి అవసరమైన వాళ్ళే ప్రొడ్యూస్ చేసుకుంటూ ఎక్కడికక్కడ ఇండస్ట్రీస్ అనేవి డీసెంట్రలైజ్ డెవలప్మెంట్ జరిగి ఉంటే మనకి ప్రాబ్లం ఉండేది కాదు. ఇప్పుడు మైగ్రెంట్ వర్కర్ క్రైసిస్ ఎందుకు వచ్చింది? విలేజెస్ లో ప్లస్ ఈ రూరల్ ఏరియాస్ లో పంచాయత్స్ లో వీటిలో సరైన ఉపాధి అవకాశాలు లేవు. అంటే ఎకానమీ అంతగా వృద్ధి చెందలేదు. ఆ వృద్ధి చెందకపోవడం వల్లే వీళ్ళందరూ కూడా ఉపాధి కోసం సిటీస్కి వెళ్లాల్సి వచ్చింది. ఇప్పుడు ఒక్కసారిగా పాండమిక్ వచ్చి అక్కడ క్లోజ్ అయ్యేసరికి ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో వెనక్కి వచ్చేసారు కంప్లీట్ గా. ఇక్కడ కూడా వీళ్ళకి ఉపాధి లేదు, అక్కడ లేదు. అంటే చాలా హై ఇంటర్ డిపెండెన్సీస్ ఉండిపోయాయి. ఒకళ్ళ పైన కంప్లీట్ గా ఆధారపడే పరిస్థితి ఉంది. ఇది రెసిలియంట్ కాదు, సస్టైనబుల్ కూడా కాదు. అలా కాకుండా ఎక్కడికక్కడ ఎకానమీ అనేది ఉంటే ఎవరికి ప్రాబ్లం ఉండదు. ఎక్కడ ఉన్న వాళ్ళకి అక్కడే ఉపాధి లభించే అవకాశాలు ఉంటాయి. అందుకే సస్టైనబుల్ అండ్ రెసిలియంట్ ఎకానమీ. రెసిలియంట్ అంటే అర్థం ఏంటి? దెబ్బ తిన్న తర్వాత తిరిగి తట్టుకోగలిగి నిలదొక్కుకోగలిగేదాన్ని మనం రెసిలియంట్ అంటాం. ఆ రకమైన డెవలప్మెంట్ జరగాలి అంటే అది లోకల్లోనే సాధ్యం అవుతుంది. లోకల్లో సాధ్యం అవ్వాలి అంటే సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ టు ట్రాన్స్ఫర్ మోర్ పవర్స్ టు స్టేట్స్ అండ్ స్టేట్స్ హ్యావ్ టు ట్రాన్స్ఫర్ మోర్ పవర్స్ టు లోకల్ గవర్నమెంట్స్. ఓన్లీ పవర్సే కాదు, వాటితో పాటు ఫండ్స్, దాన్ని డివల్యూషన్ ఆఫ్ ఫండ్స్ అంటాం, పాలిటీలో వస్తుంది. సో డివల్యూషన్ ఆఫ్ ఫండ్స్ కూడా సక్రమంగా జరగాలి. ఇవన్నీ జరిగితేనే వోకల్ ఫర్ లోకల్ అనేది సాధించడం అనేది జరుగుతుంది. దట్స్ ఇట్. సో ఇది మొత్తం కదా. సో గో త్రూ ఇట్. నేను జిస్ట్ అనేది మీకు చెప్పాను. సో మళ్ళీ ఒకసారి మీరు చదివితే మీకు అర్థమవుతుంది. సో ఈ మొత్తం ఆర్టికల్ అంతా చదవాలి. ప్రతిరోజు హిందూ ఎనాలిసిస్ నాది వినే ముందే మీరు ఆర్టికల్ చదవండి. మేక్ యువర్ ఓన్ అండర్స్టాండింగ్. మీరు మీ అండర్స్టాండింగ్ ని రాసుకోండి పేపర్ పైన. ఐ టెల్ యూ, మార్నింగ్ ఎడిటోరియల్ లాగా ఇది చేయకూడదు. లైన్ బై లైన్ చదివితే ఫోకస్ విల్ బి ఆన్ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ మీదకి దృష్టి వెళ్ళిపోతుంది. యూపీఎస్సీ ప్రిపరేషన్ లో మీకు ఆ మాత్రం ఇంగ్లీష్ లేకుండా ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. అందుకే నేను చెప్తున్నాను, ఇంగ్లీష్ లో మీరు నిజంగా వీక్ అయితే, పేపర్ చదవడం కూడా మీకు రావట్లేదు అంటే ఇట్ ఈస్ వెరీ వెరీ డిఫికల్ట్ ఫర్ యూ టు క్రాక్ యూపీఎస్సీ. హిందూ పేపర్ చదివి ఆ మాత్రం రాయగలగాలి. ఆ ఎబిలిటీ లేకపోతే ప్లీజ్ 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 జాయిన్ మై కోర్స్ ఇన్ ఇంగ్లీష్. నేను మీ మంచి కోసమే చెప్తున్నాను, జాయిన్ అవ్వండి. దట్ విల్ హెల్ప్ యూ. పేపర్ చదవడం రావట్లేదు అంటే యూ షుడ్ జాయిన్ ద కోర్స్. ఎందుకంటే మినిమం వొకాబులరీ లేకుండా మీరు క్రాక్ చేయలేరు. నేను డైలీ వారానికి కనీసం 2-3 days కంప్లీట్ హిందూ పేపర్ నుంచి వొకాబులరీ అందులో నేర్పిస్తున్నాను, అలాంగ్ విత్ బేసిక్ గ్రామర్. దట్ విల్ హెల్ప్ యూ టు బిల్డ్ ద స్కిల్ టు రీడ్ న్యూస్ పేపర్ అండ్ కాంప్రహెండ్ ఇట్. సో ఈ సెషన్లో కూడా మీరు ఓన్గా చదివి కాంప్రహెండ్ చేయడం అనేది బిల్డ్ చేసుకోవాలి. తర్వాత నేను అనాలిసిస్ చేసినప్పుడు మీరు దాన్ని చెక్ చేసుకోవాలి, రిఫరెన్స్ చేసుకోవాలి, కరెక్ట్గా దాంట్లో జస్ట్ నేను తీసుకోగలిగానా లేదా అనేది. సో ఆదర్ మరి ఒకసారి సమ్మరైజ్ చేస్తున్నాను. ఆదర్ యొక్క మెయిన్ క్లెయిమ్ ఏంటి ఇక్కడ? వోకల్ ఫర్ లోకల్ అనే విషయంలో 2 విషయాలు మాట్లాడుతున్నారు. ఒకటి, కంప్లీట్లో విలేజ్ డెమోగ్రాఫిక్ కంప్లీట్ గా మారిపోయాయి విలేజెస్ లో. ఎందుకు మారిపోయాయి? COVID-19 వల్ల రకరకాల ప్రాంతాల్లో ఉన్నవారు వెనక్కి వచ్చేసారు. సో డిఫరెంట్ స్కిల్ సెట్స్ ఉన్న పీపుల్ విలేజెస్ లోకి వచ్చేసారు. సో వాళ్ళకి ఉపాధి కలిగించేలాగా ప్రభుత్వం ఆలోచించాలి. ఉపాధి అంటే వాళ్ళు ఇండస్ట్రీస్ పెట్టేలాగా, వాళ్ళకి ఎంకరేజ్ చేసేలాగా, బ్యాంక్స్ వాళ్ళకి లోన్స్ ఇచ్చేలాగా, అలాగే వాళ్ళకి సోషల్ సెక్యూరిటీ నెట్ లో వాళ్ళని కూడా భాగం చేసేటట్టు. సోషల్ సెక్యూరిటీ నెట్ అంటే అర్థం అండి, గవర్నమెంట్ వెల్ఫేర్ స్కీమ్స్, ఇన్సూరెన్స్లు, పెన్షన్స్, ఇవన్నీ కూడా వీటన్నిటిలో కూడా వాళ్ళు భాగం చేస్తూ యూ షుడ్ టేక్ కేర్ ఆఫ్ దెమ్. దట్ ఈస్ ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, లోకల్ పైన స్ట్రెస్ అంటే వేరే కంట్రీ నుండి వచ్చే ప్రొడక్ట్స్ ఆపేయడం, టారిఫ్స్ పెట్టేయడం, మనం తయారు చేసినవన్నీ గవర్నమెంట్ కొనేస్తానని చెప్పడం, ఇవన్నీ వర్కౌట్ కావు. మీకు థియరిటికల్ గా బాగుంటుంది కానీ ప్రాక్టికల్ గా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. వేరే కంట్రీల్లో ఉన్న బెటర్ టెక్నాలజీని మనం వినియోగించుకోలేకుండా అయిపోతాం. వేరే కంట్రీ వాళ్ళని మన వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోతే మన ప్రొడక్ట్స్ వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేయరు. దీనివల్ల మళ్ళీ ఇష్యూస్ వస్తాయి. ఇఫ్ వీ deny access to our market to other countries will also deny access to their market to our products. ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట. దీనివల్ల మనం కూడా చాలా నష్టపోతాం. ఎగ్జాంపుల్ ఏం చెప్పారు, మనకి ఫార్మాకి, ఐటీ సెక్టర్ కానీ వీటన్నీ కూడా విదేశాలతో కొలాబరేషన్ వల్ల ఇంప్రూవ్ అయ్యాయి. అలాగే మనం కూడా వాళ్ళలో ఉన్న మంచిని మనం సంగ్రహించుకోవాలి. వీ షుడ్ టేక్ ద బెస్ట్ దట్ ఈస్ అవైలబుల్ ఇన్ ద గ్లోబ్లో అవైలబుల్గా ఉన్న మంచిని తీసుకొని ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి అనేది ఒక పాయింట్. సెకండ్ థింగ్, దానికి ఎగ్జాంపుల్గా ఏం చెప్పారు, సస్టైనబుల్ ఎనర్జీ. అంటే వివిధ దేశాలు తీసుకునే నిర్ణయాలు మన దేశాన్ని ఎలా ప్రభావితం చేస్తాయని చెప్తూ ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. జర్మనీలో, కాలిఫోర్నియాలో ఏం జరిగింది, సస్టైనబుల్ ఎనర్జీ అనేది ఫాజిల్ ఎనర్జీ కంటే బాగా ఎక్స్పెన్సివ్ ఉంది. దాన్ని ధర తగ్గించడం కోసం, దాన్ని ఇంకా సస్టైనబుల్ చేయడం కోసం అని చెప్పి వాళ్ళు సబ్సిడైజ్ చేశారు. సబ్సిడైజ్ చేసిన తర్వాత చైనా ఏం చేసింది, మాస్ ప్రొడక్షన్ చేసింది. అంటే అక్కడ బాగా నీడ్ వచ్చింది. ఆ కంట్రీస్ లో వాటి మీద దృష్టి వెళ్ళడం వల్ల విపరీతమైన నీడ్ వచ్చింది. సో ఆ నీడ్ రావడం వల్ల ఏమైంది, చైనా హ్యాస్ ప్రొడ్యూస్డ్ ఇట్ ఎట్ ఏ మాస్ లెవెల్లో ప్రొడక్షన్ చేసింది.
సోలార్ ప్యానెల్స్ మాస్ లెవెల్లో ప్రొడక్షన్ చేయడం వల్ల ఓవరాల్గా సప్లై పెరిగి దాని ధరలు తగ్గిపోయాయి. సప్లై పెరిగి దాని ధర పూర్తిగా తగ్గింది. సోలార్ ప్యానెల్స్ యొక్క ధరలు బాగా తగ్గడం వల్ల ఇండియాలో కూడా దాని బెనిఫిట్ మనం పొందగలిగాం. ఇఫ్ వీఆర్ డిస్కనెక్టెడ్ విత్ చైనా ఆ ఫలాన్ని మనం పొందగలిగే వాళ్ళం కాదు. సో ఆ పాయింట్ చెప్తున్నారు. తర్వాత చివరిగా చెప్తుందండి, సస్టైనబుల్ అండ్ రెసిలియంట్ ఎకానమీ మనం బిల్డ్ చేయాలంటే ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు గివ్ మోర్ పవర్ టు లోకల్ గవర్నమెంట్స్. ప్రతిదానికి సెంట్రల్ గవర్నమెంట్ ఆధారపడే పరిస్థితి ఉంటే లోకల్ లెవెల్లో ఎకానమీ అనేది డెవలప్ కాదు. సో లోకల్ గవర్నమెంట్స్కి పవర్స్ ఎక్కువ ఇవ్వాలి, లోకల్ గవర్నమెంట్స్కి అడిక్వేట్ ఫండింగ్ అనేది ఇవ్వాలి. దిస్ ఈస్ ది కోర్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఎడిటోరియల్. So second thing, flattening the climate curve. So this is another beautiful editorial. So ఇది ఏం చెప్తుందంటే మనం COVID-19 కర్వ్ని ఎలా ఫ్లాటెన్ చేయాలని చెప్పి ప్రజెంట్ మాట్లాడుతున్నాం. వీటితో పాటు మనం ఫ్లాటెన్ చేయాల్సిన కర్వ్స్ ఇంకో రెండు ఉన్నాయి. ఒకటి CO2 కర్వ్, ఇంకొకటి టెంపరేచర్ కర్వ్. సో CO2 కర్వ్ని మనం ఫ్లాటెన్ చేయాలి అంటే పెరిగిపోతుంది. CO2 అంటే మనకి ఓవరాల్గా గ్రీన్ హౌస్ గ్యాసెస్ అని తీసుకోండి. గ్రీన్ హౌస్ గ్యాసెస్ యొక్క ఎమిషన్స్ అనేవి విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఇక్కడ చూడండి ఒకసారి, 0.2 బిలియన్ టన్స్ ఉండేది 1850లో CO2 ఎమిషన్స్. అక్కడ నుంచి ఇప్పుడు 36 బిలియన్ టన్స్ బై 2018 అయిపోయింది. సో 2018కి 36 బిలియన్ టన్స్ అయిపోయింది. జనరల్గా 200 పార్ట్స్ పర్ మిలియన్ ఉండేది, అక్కడ నుంచి మాక్సిమం వెళ్తే 280 పార్ట్స్ పర్ మిలియన్ CO2 ఉండేది. మనకి 2015-18 టైంకి అది ఆల్మోస్ట్ 407 పార్ట్స్ పర్ మిలియన్ అయిపోయింది. సో చాలా ఎక్కువగా CO2 ఎమిషన్స్, గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ అనేవి పెరిగిపోయాయి. ఇవి పెరిగిపోవడం వల్ల ఏమైంది, ఇండైరెక్ట్గా గ్లోబల్ వార్మింగ్ వచ్చింది. డైరెక్ట్గానే గ్లోబల్ వార్మింగ్, గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఏం చేస్తాయి, వేడి బయటికి పోకుండా ఆపుతాయి. దానివల్ల గ్లోబల్ వార్మింగ్ అనేది జరిగింది. గ్లోబల్ వార్మింగ్ జరగడం వల్ల మనకి టెంపరేచర్ లెవెల్స్ పెరిగిపోవడం మొదలయ్యాయి. టెంపరేచర్ లెవెల్స్ కూడా 1975 వరకు పెద్దగా మార్పు లేదు. ఇండస్ట్రియలైజేషన్ అయిన తర్వాత కూడా పెద్దగా మార్పు లేదు. 1975 నుంచి ఇప్పటికీ ప్రీ ఇండస్ట్రీస్తో కంపేర్ చేస్తే, ప్రీ ఇండస్ట్రియల్ టెంపరేచర్తో కంపేర్ చేస్తే 1 డిగ్రీ సెంటిగ్రేడ్ అనేది పెరిగిపోయింది టెంపరేచర్. 1 డిగ్రీ సెంటిగ్రేడ్ యావరేజ్గా గ్లోబల్ టెంపరేచర్ పెరిగింది. ఇప్పుడు క్లైమేట్ యాక్టివిస్టులు అందరూ ఏమంటున్నారు అంటే, దీనిపైన క్యాలిక్యులేషన్ చేసే వాళ్ళు ఏమంటున్నారంటే, స్టాటిస్టిషియన్స్ ఏమంటున్నారంటే, ఇలాగే కంటిన్యూ అయితే ఈ శతాబ్దం చివరికి ఇంకొక అంటే మనకి ప్రీ ఇండస్ట్రియల్ లెవెల్కి 4 డిగ్రీస్ పైకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. ఇదే పేస్లో ఇండస్ట్రియలైజేషన్ జరిగితే, ఇదే రకంగా ఎమిషన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. 4 డిగ్రీ సెంటిగ్రేడ్ పెరిగే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. రైట్, ఇట్స్ ఎ వెరీ వెరీ టఫ్ అండ్ డిఫికల్ట్ సిచ్యువేషన్ ఫర్ క్లైమేట్ చేంజ్. సో ఈ రకంగా జరుగుతుంది. సో ఇది జరగకుండా ఉండడం కోసం ఏం చేశారు, ప్యారిస్ అగ్రిమెంట్ తీసుకున్నారు 2009లో. సో రకరకాల మనకి ఎమిషన్స్ కట్ చేయాలని చెప్పి అన్ని కంట్రీలు కూడా ఒక మాట అనుకున్నాయి. సో దీంట్లో మనం ఫస్ట్ క్లైమేట్ చేంజ్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ పెరుగుతున్నాయి అనేది మనకు క్లియర్గా అర్థమైపోయింది. కానీ క్లైమేట్ చేంజ్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, మనం ఆల్రెడీ కొన్ని చూసాం. 2020 ప్రారంభంలో బుష్ ఫైర్ చూసాం ఆస్ట్రేలియాలో. అంతకుముందు 2003లో ఇక్కడ కొన్ని రాశారు, మీకు చూపిస్తాను. ఫర్ ద సేక్ ఆఫ్ ఇల్లస్ట్రేషన్ యూ కెన్ రీడ్ ఇట్ హియర్. ఫర్ ద సేక్ ఆఫ్ ఇల్లస్ట్రేషన్ లెట్స్ ఫోకస్ ఆన్ టెంపరేచర్ చేంజ్. చూడండి, లెట్స్ ఫోకస్ ఓన్లీ ఆన్ ద టెంపరేచర్ చేంజ్. 2003 యూరోపియన్ హీట్ వేవ్ కిల్డ్ ఓవర్ 70,000 పీపుల్. The years 2015 to 19 have globally been the warmest years on record. Leave aside the Amazon fire of 2019, the bushfires of Australia were unprecedented in their scale and devastation. 2020 స్టార్టింగ్ మనకి డిసెంబర్ జనవరి టైంలో వచ్చిన ఆస్ట్రేలియా బుష్ ఫైర్స్ అనేవి అన్ప్రెసిడెంటెడ్, ఇంతకుముందు ఎప్పుడు చూడనివి, అంత రేంజ్లో డివాస్టేషన్ అనేది జరిగింది. అండ్ అలాగే మార్చ్ 2020 అనేది సెకండ్ వార్మెస్ట్ మంత్ ఆన్ రికార్డ్ అంట, అంత వేడి పెరిగిపోయింది. సో ఇవన్నీ మనం ఆల్రెడీ చూస్తున్నాం. క్లైమేట్ చేంజ్ యొక్క ఇంపాక్ట్ అనేది డైరెక్ట్ కాదు, ఇండైరెక్ట్ గా కూడా వస్తుంది. చేంజింగ్ వెదర్ ప్యాటర్న్స్, ఇంతకుముందు వెదర్ని సరిగ్గా ఫోర్కాస్ట్ చేయగలిగేవారు, ఇప్పుడు చేయలేకపోతున్నారు. ప్లస్ అన్యూజువల్ న్యాచురల్ కలామిటీస్ అనేవి బాగా పెరిగిపోతున్నాయి. హరికేన్స్, టోర్నడోస్ ఇవన్నీ కూడా చాలా ఎక్కువ ఫ్రీక్వెంట్గా వస్తున్నాయి. అలాగే ఆర్కిటిక్ ఐస్ చాలా ఫాస్ట్గా మెల్ట్ అయిపోతుంది. సీ లెవెల్స్, సముద్రంలో సీ లెవెల్స్ విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఆల్ దీస్ ఆర్ రిపర్కషన్స్ ఆఫ్ గ్లోబల్ వార్మింగ్.
సీ లెవెల్స్ బాగా పెరిగిపోవడం వల్ల మనం ఇప్పుడు టెంపరేచర్ రైజ్ని ప్రీ ఇండస్ట్రియల్ లెవెల్ కంటే 1.5 డిగ్రీ సెంటిగ్రేడ్ పైన మాత్రమే లిమిట్ చేయగలగాలి. లిమిట్ చేయలేకపోతే చాలా ఐలాండ్స్ అనేవి మునిగిపోతాయి. 2 డిగ్రీ సెంటిగ్రేడ్ మెయింటైన్ చేసినా మంచిదే, కానీ ఆ 0.5 డిగ్రీ వేరియేషన్లో చాలా ఐలాండ్స్ కంప్లీట్గా మునిగిపోయే అవకాశం ఉంటుంది. సీ లెవెల్స్ కొద్దిగా పెరగడం వల్ల కొన్ని ఐలాండ్స్ కంప్లీట్గా కనుమరుగైపోతాయి. దిస్ ఈజ్ అనదర్ రిస్క్ విత్ గ్లోబల్ వార్మింగ్. అంటే క్లైమేట్ చేంజ్ అనేది ఎంత ఇంపార్టెంట్ అని చెప్పడం కోసం ఇవన్నీ ఆథర్ మెన్షన్ చేశారు. సో ఫస్ట్ ఏం చెప్పారు, CO2 ఏ రకంగా పెరిగింది, ఆ కర్వ్ని మనం ఫ్లాటెన్ చేయాలి, అంటే ఎమిషన్స్ కట్ అవ్వాలి. అలాగే టెంపరేచర్స్ ఏ రకంగా పెరుగుతున్నాయి, వాటిని ఫ్లాటెన్ చేయాలి. ఫస్ట్ CO2ని ఫ్లాటెన్ చేయగలిగితే ఇది కూడా ఫ్లాటెన్ అవుతుంది. ఇది చేయకపోవడం వల్ల ఏమవుతుంది, దాని యొక్క ఇంపాక్ట్ ఎన్ని రకాలుగా మనం నష్టపోతున్నాం అనేది ఇక్కడ రాశారు. అయితే దీన్ని ట్యాకిల్ చేయడం కోసం ఏం చేయాలి, ట్యాక్లింగ్ క్లైమేట్ క్రైసిస్, దట్ ఈస్ ది నెక్స్ట్ పారా. సో దీంట్లో ఏంటంటే ఫస్ట్ క్లైమేట్ క్రైసిస్ని ట్యాకిల్ చేయాలంటే మనం ఏమంటారు, ఇండస్ట్రియలైజేషన్ తగ్గాలి లేదా మనకి ఎమిషన్స్ అనేవి కంట్రోల్ అవ్వాలి అంటారు. మనకి భయం ఎక్కడ వస్తుంది, వీటన్నిటిని కంట్రోల్ చేయాలంటే ఎకానమీ ఆగిపోవాలి కదా. ఇప్పుడు యాక్చువల్గా దేన్ని మనం కంట్రోల్ చేయాలని ట్రై చేయకుండా న్యాచురల్గా డిమాండ్ అండ్ సప్లై ఫోర్సెస్ వదిలేస్తేనే ఎకానమీ వృద్ధి చెందుతుంది. అలా కాకుండా ఇది చేయకూడదు అది చేయకూడదు అనేసరికి ఏమవుతుంది, we will face a lot of issues with respect to economy. ఎకానమీ పరంగా చాలా ఇబ్బందులు పడతాం. డెవలప్ అయిన కంట్రీస్కి వ్యూ ఒకలా ఉంటుంది, డెవలపింగ్ కంట్రీస్ వ్యూ ఇంకోలా ఉంటుంది. మీరు ఆల్రెడీ డెవలప్ అయిపోయారు, మేము డెవలప్ కాలేదు, సో మేము గ్రో అయ్యే టైంలో ఈ రెస్ట్రిక్షన్స్ ఏంటి అనే ఆర్గ్యుమెంట్ కూడా ఉంది. డెవలప్డ్ కంట్రీసే క్లైమేట్ క్రైసిస్కి చాలా వరకు కారణం, ఎందుకంటే ఇండస్ట్రియల్గా డెవలప్ అయింది యూరోపియన్ కంట్రీస్, యుఎస్ అండ్ ఈ కంట్రీస్. సో అక్కడే ఇండస్ట్రియలైజేషన్ ఎక్కువ జరిగింది, మెజారిటీ ఆఫ్ పొల్యూషన్కి వాళ్ళే కారణం అయ్యారు. ఇప్పుడు దాన్ని మిటిగేట్ చేసే కార్యక్రమంలో అందరినీ సమానంగా చూడకూడదు అని చెప్పి ఒక అగ్రిమెంట్ జరిగింది. అగ్రిమెంట్ జరిగి ఈ రిచ్ నేషన్స్ అన్ని కూడా $100 బిలియన్ 2020కి, అంటే ప్రతి సంవత్సరం కూడా $100 బిలియన్ ఎయిడ్ ఇవ్వాలి పూర్ కంట్రీస్కి అని చెప్పి ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు. కానీ 2017 డేటా ప్రకారం ఓన్లీ $70 బిలియన్ ఇచ్చారు. అందులో కూడా కొంత లోన్ రూపంలో వచ్చింది, అంటే తిరిగి పే చేయాల్సింది. అంటే ఎవరు కూడా వాళ్ళ మాట నిలబెట్టుకోవట్లేదు. 2020లో కూడా జరుగుతుందా లేదా అనేది గ్యారంటీ లేదు. సో పరిస్థితి అంటే అనుకున్నంత సక్సెస్ఫుల్గా ఇవి జరగట్లేదు. రెండవది, మనకి వరల్డ్ వైడ్ ఎమిషన్స్ తగ్గించడం కోసం బెటర్ ఎఫిషియంట్ టెక్నాలజీస్ని బిల్డ్ చేయడం కోసం అన్ని కంట్రీస్ కూడా చాలా ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తున్నాయి, ఎస్పెషల్లీ రిచ్ నేషన్స్. అయితే ఇంటర్ గవర్నమెంటల్ ఏజెన్సీ రికార్డ్ ప్రకారం ఏమంటే $2.4 ట్రిలియన్, విచ్ ఈస్ 2.5% ఆఫ్ జీడిపి. 2.5% ఆఫ్ జీడిపి స్పెండ్ చేయాలి, 2.5% ఆఫ్ జీడిపిని స్పెండ్ చేయాలి అని చెప్పి అంటున్నారు. ఆ రకమైన స్పెండింగ్ అనేది ప్రస్తుతం జరగట్లేదు. దిస్ ఇస్ ఎ వెరీ వెరీ డిఫికల్ట్ సిచ్యువేషన్ టుడే. అయితే COVID-19 ఏం చేసింది క్లైమేట్ చేంజ్కి? COVID-19 అనేది ఒక రకంగా క్లైమేట్కి ఒక చిన్న రెస్పైట్ ఇచ్చింది. అంటే గత 2-3 నెలలుగా లాక్డౌన్ వల్ల CO2 ఎమిషన్స్ అనేవి చాలా వరకు తగ్గాయి. అయితే తగ్గుతున్నాయని ఆనందపడాలా, తగ్గుతున్నంత వరకు కూడా ఎకానమీ అనేది నష్టపోతుందని బాధపడాలా, తెలియని పరిస్థితిలోకి మనల్ని నెట్టేశాయి. సో కాబట్టి దీంట్లో ఇది టెంపరీ బ్రేకే తప్పితే పర్మనెంట్ బ్రేక్ కాదు. రెండవది, ఈ టైంని మనం ఉపయోగించుకొని రేపు పొద్దున వచ్చే క్లైమేట్ క్రైసిస్కి ఎలా సన్నద్ధం అవ్వాలి అని ఆలోచించాలి. అది ఆలోచించడానికి ఈ టైంని మనం చక్కగా వినియోగించుకోవాలనేది అనదర్ పాయింట్. సో కన్క్లూజన్ ఏమి ఇచ్చారు అందులో? సో COVID-19 అనేది ప్రపంచం మొత్తం ఒకేసారిగా ఉలిక్కిపడేలా చేసింది. అందరూ కూడా కన్సర్టెడ్గా దాన్ని ఎలా ఎదుర్కోవాలని ఆలోచిస్తున్నారు, చేస్తున్నారు. కానీ సేమ్ కైండ్ ఆఫ్ రెస్పాన్స్ క్లైమేట్ చేంజ్ విషయంలో రావట్లేదు. సో ఈ విషయమే ఎవరికి అర్థం కావట్లేదు. సో COVID-19 పాండమిక్స్ అనేవి మనకి దెబ్బతీస్తాయనేది అర్థమైంది, దాన్ని ఎదుర్కోవాలని చెప్పి అందరూ తెలుసుకున్నారు. కానీ క్లైమేట్ చేంజ్ కూడా ఈక్వల్లీ డేంజరస్ అని ఎవరు తెలుసుకోలేకపోతున్నారు. అంటే ఆల్దో వీఆర్ సీయింగ్ లాట్ ఆఫ్ ఇన్సిడెంట్స్, స్టిల్ పొలిటికల్ విల్లింగ్నెస్ అనేది లేదు. దీనికి కొన్ని రీజన్స్గా ఎలా చెప్పవచ్చు అంటే, కొత్త టెక్నాలజీస్ ద్వారా మనం అట్మాస్ఫియర్లో ఉన్న CO2ని అబ్జర్వ్ చేసేయచ్చు అని ఇలా రకరకాల సిద్ధాంతాలు నడుస్తున్నాయి. సో వీటి ద్వారా మనం కంట్రోల్ చేసేయచ్చు, టెక్నాలజికల్ అప్గ్రేడేషన్తోనే మొత్తం సాధ్యమైపోతుందని చెప్పి చాలా దేశాల లీడర్స్ కూడా దాన్ని నమ్ముతున్నారు. అండ్ ఆథర్ ఏమంటున్నారు, అది కరెక్ట్ కాదు, అలా ఉండడం వల్ల, అలాంటి ఆలోచనల వల్ల ఇంకా నష్టపోయే పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి. అండ్ ఇట్ ఈస్ నాట్ ఈజీ. కార్బన్ ఎమిషన్స్ కట్ చేయడం తప్పితే వేరే సబ్స్టిట్యూట్ లేదు, గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిషన్స్ కట్ చేయడం తప్పితే వేరే సబ్స్టిట్యూట్ దీనికి లేదు, అదొక్కటే మార్గం అని చెప్పి అంటున్నారు అన్నమాట ఆథర్. అండ్ చివరిగా చెప్తుంది ఏంటంటే క్లైమేట్ జస్టిస్ అనే పదాన్ని వాడారు. యాక్చువల్గా ఇప్పుడు మన
క్లైమేట్ చేంజ్ అనేది ఒక ఎన్వైరన్మెంటల్ ఇష్యూ కింద తీసుకోకూడదు. ఇప్పుడు పొలిటికల్ లీడర్స్ అందరూ కూడా దానికి ఎన్వైరన్మెంటల్ ఇష్యూగా తీసుకున్నారు కాబట్టి దాన్ని సీరియస్గా తీసుకోవట్లేదు. దానికి ఒక పొలిటికల్ ఇష్యూగా, ఎథికల్ ఇష్యూగా తీసుకోవాలి. జస్టిస్ జరగాలి అంటే క్లైమేట్ కూడా ఈజ్ పార్ట్ ఆఫ్ దిస్ సొసైటీ, దాన్ని మనం బాగా చూసుకుంటేనే అది మనల్ని కాపాడుతుంది అనే రకంగా ఒక ఎథికల్ యాంగిల్లో చూడాలి. పొలిటికల్ యాంగిల్లో దాన్ని చూస్తే అండ్ ఇట్ విల్ బి టేకెన్ మోర్ సీరియస్లీ అని చెప్పి చివరిగా కంక్లూడ్ చేయడం అనేది జరిగింది. సో మీకు సమ్మరైజ్ చేయాలంటే దిస్ పర్టికులర్ థింగ్ టాక్స్ అబౌట్ ఫ్లాటెనింగ్ ద క్లైమేట్ కర్వ్. మనం COVID-19 కర్వ్ని ఎలా ఫ్లాటన్ చేయాలనుకుంటున్నామో, అండ్ దిస్ ఆర్టికల్ టాక్స్ అబౌట్ ఫ్లాటెనింగ్ ది క్లైమేట్ కర్వ్. క్లైమేట్ కర్వ్లో రెండు ఇంపార్టెంట్ థింగ్ తీసుకున్నారు. ఒకటి CO2 కర్వ్, రెండోది టెంపరేచర్ కర్వ్. CO2 1850 నుంచి ఇప్పటికీ ఏ రకంగా పెరిగిందో చెప్పారు. అలాగే టెంపరేచర్ కూడా ప్రీ ఇండస్ట్రియల్ లెవెల్స్ నుంచి ఇప్పటికీ ఆల్మోస్ట్ 1 డిగ్రీ సెంటిగ్రేడ్ పెరిగిపోయింది. ఇదే రకంగా ఎమిషన్స్ కంటిన్యూ అయితే ఈ శతాబ్దం చివరికి ఇంకో 3 degrees పెరిగే అవకాశం ఉంది. అయితే ప్యారిస్ అకార్డు ప్రకారం ఏమనుకున్నారు, 2000 అది 4 degrees కాదు, ప్రీ ఇండస్ట్రియల్ లెవెల్ కంటే 2 degrees 1.5 degrees to 2 degrees మాత్రమే పెరిగేలా ఉండాలి అని చెప్పి అనుకున్నారు. 1.5 degrees వరకు మాత్రమే పెంచగలిగితే అంటే అక్కడ కంట్రోల్ చేయగలిగితే ఐలాండ్ నేషన్స్ ని కాపాడుకోగలుగుతాం. 2 degrees వరకు వెళ్తే వరల్డ్ బాగుంటుంది కానీ ఐలాండ్ నేషన్స్ చాలా వరకు మునిగిపోతాయి. అది ఇంకొక ఇష్యూ. అయితే ఈ క్లైమేట్ చేంజ్ అనేది ఎటువంటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది మనం ఆల్రెడీ చాలా చూసాం. ఆస్ట్రేలియన్ బుష్ ఫైర్ చూసాం, 2003లో యూరోపియన్లో హీట్ వేవ్ వల్ల 70,000 మంది చనిపోయారు, ఇవన్నీ చూసాం. సో దాన్ని ఎలాగైనా కంట్రోల్ చేయాల్సిన బాధ్యత అందరిపైన ఉంటుంది. అయితే ఈ బాధ్యతలో రిచ్ నేషన్స్ ఎక్కువగా పార్టిసిపేట్ చేయాలి, బికాస్ దే వర్ ది కాంట్రిబ్యూటర్స్ టు ది క్లైమేట్ చేంజ్ అనేది ఒక వాదన. సో వాళ్ళు కూడా అగ్రీ అయ్యారు, $100 billion per year ఎయిడ్గా ఇస్తామని చెప్పారు, కానీ ఇవ్వట్లేదు. దట్స్ అనదర్ ప్రాబ్లం. అండ్ వరల్డ్ వైడ్ కంట్రీస్ అన్ని కూడా దీనిపైన $2.4 trillion ఇన్వెస్ట్ చేయాలి ఫర్ న్యూవర్ టెక్నాలజీస్, అంటే ఎమిషన్స్ తక్కువగా ఉండేలాగా కొత్త టెక్నాలజీస్ డెవలప్ చేయడం కోసం ఈ రేంజ్ లో ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు. అండ్ దట్ ఈస్ 2.5% ఆఫ్ వరల్డ్స్ GDP. సో COVID-19 ఏమో ఒక చిన్న రెస్పైట్ ఇచ్చింది, అంటే కొంచెం బ్రేక్ ఇచ్చింది దీని ఇంపాక్ట్ నుంచి బికాస్ ఆఫ్ లాక్డౌన్. అయితే ఈ టైంని మనం నెక్స్ట్ ఏం చేయాలనే దానికి వినియోగించుకొని COVID-19కి ఎలా అయితే రెస్పాండ్ అయ్యారో రాబోతున్న క్లైమేట్ క్రైసిస్ కూడా ప్రపంచ దేశాలన్నీ సిద్ధపడాలి. దేర్ ఈజ్ నో సబ్స్టిట్యూట్ టు ఎమిషన్ కట్స్. ఎమిషన్స్ కట్ చేయడం ఒకటే మార్గం, వేరే సబ్స్టిట్యూట్ ఏమీ లేదు అని ఆథర్ చెప్తున్నారు. అండ్ వరల్డ్ వైడ్ పొలిటికల్ లీడర్స్ అందరూ కూడా దీని ఒక పొలిటికల్ ఇష్యూగా, ఎథికల్ ఇష్యూగా చూడాలి, క్లైమేట్ జస్టిస్ జరిగేలాగా చూడాలి అనేది వాదన. సో వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్, మీకు ఎన్వైరన్మెంట్లో ఇది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. Pincer provocations, and this particular article talks about India, Pakistan and China. అంటే పాకిస్తాన్ మరియు చైనా ఇండియాని ఏ రకంగా ఇబ్బంది పెడుతున్నాయి అనే సెన్స్ లో ఈ ఆర్టికల్ కొనసాగుతుంది. ఒకసారి మ్యాప్ చూద్దాం. మ్యాప్ చూస్తే సో దిస్ పర్టికులర్ రీజన్ అక్సాయ్ చిన్ అనే రీజన్ లదాఖ్ లో భాగంగా ఉండేది, దీన్ని చైనా ఆక్యుపై చేసేసింది. అలాగే ఇది పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్, ఓకే. సో పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్కి మనకి జమ్మూ అండ్ కాశ్మీర్తో దిస్ పర్టికులర్ పోర్షన్, దిస్ ఇస్ జమ్మూ. సో జమ్మూ అండ్ కాశ్మీర్తో బార్డర్ ఉంది, అలాగే కొంత పోర్షన్ లదాఖ్తో కూడా బార్డర్ ఉంది. చైనాకి ఎక్కువగా లదాఖ్తో బార్డర్ ఉంది. అయితే ఇక్కడ ఈ ఆర్టికల్ ఏం చెప్తుందంటే, బ్యూటిఫుల్ ఆర్టికల్, చాలా బాగుంది, ఖచ్చితంగా మీరు చదవాలి. ఇందులో ఏం చేస్తుందంటే మనకి ఎప్పుడు కూడా ఒకవైపు పాకిస్తాన్ నుంచి ప్రొవొకేషన్స్ వస్తున్నాయి, ఇంకోవైపు చైనా నుంచి ప్రొవొకేషన్స్ వస్తున్నాయి. ఇండియా ఏమనుకుంటుంది, ఇద్దరు ఒకటే, ఇద్దరికి కలిపి ఒకటే రెస్పాన్స్ ఉండాలి అనుకోకూడదు. ఎందుకంటే పాకిస్తాన్ ఇండియాని ప్రొవొకేట్ చేయడానికి చైనా ఇండియాని ప్రొవొకేట్ చేయడానికి కారణాలు వేరు. పాకిస్తాన్ ఎందుకు ప్రొవొకేట్ చేస్తుంది, పాకిస్తాన్ యొక్క కంటెన్షన్ ఏంటి ఇండియా విషయంలో? దేర్ ప్రైమరీ కంటెన్షన్ ఈజ్ కాశ్మీర్. జమ్మూ అండ్ కాశ్మీర్ స్టేట్ ఏదైతే ఉందో అది వాళ్ళ ప్రైమరీ కంటెంట్. వాళ్ళు ఏమంటున్నారు, ఇండియా పార్టీషన్ సరిగ్గా జరగలేదు, రిలీజియన్ బేస్డ్ పార్టీషన్ జరిగింది కాబట్టి ముస్లిం మెజారిటీ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూ ఇస్ డిఫరెంట్. ముస్లిం మెజారిటీ ఉన్న జమ్మూ అండ్ కాశ్మీర్ మాకు చెందాలి అనేది వాళ్ళ ఐడియాలజికల్ క్లెయిమ్. అది టెరిటోరియల్ క్లెయిమ్ కాదు, ఒకప్పుడు మాది తర్వాత మీరు తీసుకున్నారు అనేది కాదు, ఐడియాలజికల్ క్లెయిమ్. సో దే విల్ నెవర్ గో బ్యాక్ ఆన్ దట్. సో పాకిస్తాన్ ఎప్పటికీ ఆ సమస్య ఎప్పటికీ పరిష్కారం అవ్వదు, ఎన్నాళ్ళున్నా అన్నాళ్ళు అవుతూనే ఉంటుంది. పాకిస్తాన్కి కోపం తెప్పించిన విషయం ఏంటి, రీసెంట్గా ఆర్టికల్ 370 డైల్యూషన్ జరిగింది. ఆర్టికల్ 370 డైల్యూషన్ చేసి జమ్మూ అండ్ కాశ్మీర్ని 2 యూనియన్ టెరిటరీస్గా మనకి డివైడ్ చేసేసారు.
యూనియన్ టెరిటరీస్గా డివైడ్ చేసిన తర్వాత కంప్లీట్గా అది సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్లోకి వచ్చేసింది. ఆర్టికల్ 370 ప్రకారం జమ్మూ అండ్ కాశ్మీర్కి స్వతంత్ర ప్రతిపత్తి ఉండేది ఇంతకుముందు. ఉండేటప్పుడు ఏమైంది, దే యూస్ టు హ్యావ్ దేర్ ఓన్ కాన్స్టిట్యూషన్. ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో భాగంగా ఉంటుంది, వాళ్ళ కాన్స్టిట్యూషన్ వాళ్ళకు ఉండేది, వాళ్ళ రూల్స్ వాళ్ళు రాసుకునేవారు. అందుకే ఇండియన్స్ కాశ్మీర్ లో ప్రాపర్టీ కొనాలంటే అవ్వదు, వాళ్ళ రూల్స్ ప్రకారం కొనగలిగే వాళ్ళు కాదు. సో ఇలా డిఫరెంట్ రూల్స్ ఉండేవి. ఇప్పుడు ఇది కంప్లీట్ గా ఇండియన్ మిగిలిన స్టేట్స్ ఎలా ఉన్నాయో అదే స్టేట్ లా వెళ్ళిపోయింది. సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ ఫుల్ పవర్స్ ఆన్ జమ్మూ అండ్ కాశ్మీర్. సో పాకిస్తాన్ ఏమనుకుంటుంది, వాళ్ళ ఫైట్ అనేది వీక్ అయిపోతుంది. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ తో ఫైట్ చేయాలి. ఇంతకుముందు ఏంటంటే వాళ్ళకి ఇండిపెండెన్స్ ఉంది, అక్కడ రెఫరెండం పెట్టండి లేదా ప్లెబిసైట్ జరపండి, వాళ్ళందరూ పాకిస్తాన్ లో కలుస్తామంటే పాకిస్తాన్ కి కలిపేలా చేయండి అని చెప్పి రకరకాల స్టేట్మెంట్స్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళకి బలం అనేది తగ్గిపోయింది. అందువల్ల పాకిస్తాన్ ఇంకా ఇరిటేట్ అవుతుంది. ఇరిటేట్ అయినా సరే ఇండియాతో పోల్చుకుంటే పాకిస్తాన్ యొక్క సైనిక బలగం కానీ శక్తి కానీ తక్కువ. అందుకని ఏం చేసింది, డైరెక్ట్ వార్ కంటే కూడా ఎక్కువగా ఇన్ఫిల్ట్రేషన్స్, చొరబాట్లకు ఎక్కువ ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అవి కూడా ఏంటి, క్లాండెస్టైన్ ఇన్ఫిల్ట్రేషన్స్ అన్నారు. క్లాండెస్టైన్ అంటే స్టెల్తీలీ, సీక్రెట్ గా, డైరెక్ట్ గా కాకుండా సీక్రెట్ గా భారత భూభాగంలోకి చొరబాటు జరిగే ప్రయత్నాలు చేయడం, టెర్రరిజం ని ప్రోత్సహించడం, ఇలాంటి కార్యక్రమాల ద్వారా ఇండియాని ప్రొవోక్ చేస్తుంది పాకిస్తాన్. సో పాకిస్తాన్తో సమస్య ఎప్పటికీ పరిష్కారం అవ్వదు. సో దానికి ఇండియా తీసుకోవాల్సిన పాలసీ అనేది షుడ్ బి కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ ఇండియా షుడ్ డూ విత్ రెస్పెక్ట్ టు చైనా. సో చైనాకి వచ్చేసరికి చైనాకి మనకి ఐడియాలజికల్ ఇష్యూస్ ఏమీ లేవు. పాకిస్తాన్ ఐడియాలజికల్ క్లెయిమ్ అంటే ఇది మాది అని చెప్పి వాళ్ళ భావన. టెరిటోరియల్ ఇష్యూ కాదు, అది భూభాగంతో సంబంధించిన ఇష్యూ కాదు, కంప్లీట్ గా స్టేటే మాది అని చెప్పి వాళ్ళ భావన. సో దట్స్ ఎ డిఫరెంట్ థింగ్. చైనా వచ్చేసరికి చైనా ఆల్రెడీ ఇండియాని 1962 వార్లో ఓడించి అక్సై చీన్ అనే భాగాన్ని స్వాధీనం చేసుకుంది. సో కొంతవరకు అది ఆల్రెడీ సాటిస్ఫైడ్. చైనా ఏంటి, చైనా పాకిస్తాన్ లో సిగ్నిఫికెంట్ గా ఇన్వెస్ట్మెంట్స్ చేసింది. మీరు ఒకసారి ఇది చూస్తే, సో ఈ ఏరియాలో చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ ప్రాజెక్ట్ నడుస్తుంది. సో సిగ్నిఫికెంట్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి అక్కడ చేసింది. రీసెంట్ గా మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జైశంకర్ ఏమన్నారంటే, ఏదో రోజు పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ని కూడా ఇండియా వశం చేసుకుంటుంది, అంటే ఒకప్పుడు దాన్ని ఇండియా కంప్లీట్ గా తీసుకుంటుందని చెప్పి ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. ఒకవేళ ఇండియా ఆ రకంగా ప్రయత్నాలు చేస్తే అప్పుడు ఏమవుతుంది, చైనా సిగ్నిఫికెంట్ ఇన్వెస్ట్మెంట్స్ చేసింది ఆ ఏరియాలో, వాళ్ళు నష్టపోయే అవకాశాలు ఉంటాయి. అందుకని చైనా కొంచెం ఇండియాకి వ్యతిరేకంగా వెళ్ళే ప్రయత్నాలు చేస్తుంటుంది ఒకటి. రెండోది, చైనాకి ఇండియాకి ఉన్న ఇష్యూస్ ఏంటి, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్. చైనాకి ఇండియాకి మధ్యలో ఉన్న బార్డర్ లైన్ అది. అయితే అది వాళ్ళ పర్సెప్షన్ ప్రకారం ఒకలా ఉంది, మన పర్సెప్షన్ ప్రకారం ఒకలా ఉంది. దానివల్ల చిన్న చిన్న బార్డర్ డిస్ప్యూట్స్ వస్తున్నాయి తప్పితే ఐడియాలజికల్ గా చైనాకి ఇండియాకి పెద్దగా ఇష్యూస్ లేవు. చైనాకి మనకంటే బలమైన మిలిటరీ ఉంది కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, మనల్ని కెడుకుతుంటారు. దే కీప్ ప్రొవోకింగ్ అస్, మనల్ని ప్రొవోక్ చేస్తూ ఉంటారు. అందువల్ల ఏమవుతుందంటే ఇండియా మళ్ళీ డిఫెన్స్ అవుతుందో ఎంతవరకు వెళ్తుందో ఒక ట్రైల్ వేస్తారు, మనకు రాయేస్తారు. ఒకసారి వాళ్ళు వెళ్ళి చూద్దాం, ఇండియా భయపడుతుందేమో చూద్దాం. ఒకవేళ మనం భయపడి వెనక్కి వెళ్ళాం అనుకోండి, దాన్ని ఆక్యుపై చేస్తారు. అది చైనా స్ట్రాటజీ. ఒకవేళ మనం భయపడకుండా తిరిగి వెళ్ళినా వాళ్ళు నష్టపోయింది ఏమీ లేదు, వాళ్ళు మనతో ఆడుకుంటున్నారు, మనం వాళ్ళ భూభాగంగా అసలు వెళ్ళట్లేదు, వాళ్ళే వస్తున్నారు మనల్ని డిఫెన్సివ్ చేస్తున్నారు. సో బోత్ చైనా అండ్ పాకిస్తాన్ ఇద్దరు కూడా ఇండియాని అదే పనిగా ప్రొవోకేట్ చేస్తూ మనం డిఫెన్సివ్ గా పడేలా చేస్తాం. అంటే మనం ఎంతసేపు మన భూభాగాన్ని కాపాడటం కోసం ఇండియా ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఇంకా పీఓకేని ఆక్యుపై చేయడానికి ఇండియా ఎప్పుడు ఆలోచిస్తుంది? పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఇండియాకి ఎప్పుడు ఆక్యుపై చేస్తుంది? చేయలేదు కదా. సో ఈ రకమైన అక్సై చీన్ ని మళ్ళీ తిరిగి తెచ్చే ప్రయత్నం ఎప్పుడు చేస్తుంది? అక్సై చీన్ అనేది ఇండియా ఆల్రెడీ కోల్పోయింది. ఒకసారి మన అమిత్ షా కూడా అక్సై చీన్ తిరిగి తెచ్చుకుంటామని ఒక మాట చెప్పారు పార్లమెంట్ లో, అది కూడా చైనాకి కోపం తెప్పించింది. అర్థమవుతుందా? సో ఇండియాని మనం డిఫెన్స్ లో నెట్టేస్తే, అంటే వాళ్ళ భూభాగంలో మనం చొరబాట్లు చేయడం ద్వారా డిఫెన్స్ లోకి నెట్టేస్తే, అండ్ దే విల్ ఆల్వేస్ థింక్ అబౌట్ డిఫెండింగ్ దేర్ ఓన్ టెరిటరీ. ఉన్నదాన్ని డిఫెండ్ చేసుకోవడానికి వాళ్ళ టైం అయిపోతుంది, తిరిగి ఇలాంటి స్ట్రాటజిక్ పర్సూట్స్ చేసే అవకాశం వాళ్ళకు ఉండదు, భయపడతారు అనే ఉద్దేశంతో రెండు కంట్రీలు చేస్తున్నాయి. అయితే రెండింటి యొక్క ఉద్దేశాలు, ఐడియాలజికల్ డిఫరెన్సెస్ ఉన్నాయి. పాకిస్తాన్ ఉద్దేశం ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్. పాకిస్తాన్ యొక్క ఒపీనియన్, పాకిస్తాన్ క్లెయిమ్ చేస్తున్న విధానం, వాళ్ళ రీజన్స్ ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ చైనాస్ రీజన్స్. సో చైనాతో ఉన్న మనకున్న ఇష్యూని మాటలతో చక్కగా డిస్కస్ చేసి సెటిల్ చేసుకోవచ్చు, కానీ పాకిస్తాన్తో ఉండే ఇష్యూ అలా సెటిల్ చేసుకునేది కాదు. సో ఇండియా షుడ్ హ్యావ్ డైవర్జెంట్ స్ట్రాటజీస్. ఫారిన్ పాలసీ డివైస్ చేసినప్పుడు చైనాని డీల్ చేయడానికి ఉండే మన స్ట్రాటజీ షుడ్ బి డిఫరెంట్ ఫ్రమ్ స్ట్రాటజీ టు డీల్ విత్ పాకిస్తాన్. ఎందుకు, పాకిస్తాన్ యొక్క ఇష్యూస్ వేరు, పాకిస్తాన్ యొక్క రీజన్స్ వేరు, పాకిస్తాన్ ఎంచుకున్న మార్గాలు వేరు, అలాగే చైనా యొక్క రీజన్స్ వేరు, చైనా యొక్క ఇష్యూస్ వేరు, చైనా ఎంచుకుంటున్న మార్గాలు వేరు. సో రెండింటికి డిఫరెంట్ ఫారిన్ పాలసీస్ ఉండాలి అనేది అదర్ యొక్క ఒపీనియన్. సో వెరీ బ్యూటిఫుల్ ఆర్టికల్, రీడ్ ఇట్. నేను చక్కగా చదవండి.
సో పాకిస్తాన్ ఏం కోరుకుంటుందంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితి మారిపోవాలి, చేంజింగ్ ద స్టేటస్ కో అంటే అర్థం అది. ప్రస్తుతం ఉన్న పరిస్థితి మారిపోవాలి, కాశ్మీర్ వాళ్ళలో భాగం అయిపోవాలని పాకిస్తాన్ కోరిక. చైనా కోరిక ఏంటి, ప్రస్తుతం ఉన్నది మెయింటైన్ అయితే చాలు, అంటే ఆల్రెడీ అక్సై చైన్ వాళ్ళు ఆక్యుపై చేసేసారు, అది తిరిగి అడగకుండా ఉండాలి, ఎక్కడ డిస్టర్బెన్స్ ఉండకూడదు వాళ్ళకి. వాళ్ళు చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ అని చెప్పి విపరీతంగా ఇన్వెస్ట్ చేసేసారు. ఆ ఇన్వెస్ట్ చేసిన విషయంలో ఇండియా దూరకూడదు, ఇది చైనా వాళ్ళ కోరిక. చైనా వాళ్ళు దే వాంట్ ఇట్ టు బి మెయింటైన్ అండ్ పాకిస్తాన్ వాంట్స్ ఇట్ టు బి చేంజ్డ్ టు దేర్ అడ్వాంటేజ్. దట్స్ ఇట్. సో ఈ 3 ఆర్టికల్స్ ఈరోజు కవర్ చేశాను. ఇంకా డైలీ చేస్తున్న కొద్దీ యూ విల్ హ్యావ్ బెటర్ అండర్స్టాండింగ్, ఇంకా డీటెయిల్డ్గా నేను చెప్పడం మొదలు పెడతాను. మీరు యూ షేర్ యువర్ ఫీడ్బ్యాక్, కామెంట్స్లో మీ ఫీడ్బ్యాక్ షేర్ చేయండి, బాగాలేకపోయినా బాగాలేదని చెప్పండి. ఐ విల్ టేక్ ఇట్ యాజ్ పాజిటివ్ ఫీడ్బ్యాక్ అండ్ ట్రై టు ఇంప్రూవ్ మై సెల్ఫ్, రైట్? సో ఇంకా మీకు బెటర్ అండర్స్టాండింగ్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో దిస్ ఈజ్ మై సెకండ్ సెషన్. థ్యాంక్ యూ వెరీ మచ్.